హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోకి వెళ్ళే ముందు నేను ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. చాలా ఒక వీడియో 2Kకి రీచ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం అండి. సో అందుకే కొంచెం ఎక్సైట్మెంట్గా ఉన్నాను. సో అంతకుముందు ఎప్పుడు నాకు ఇట్లా జరగలేదు. ఆల్మోస్ట్ ఆల్ గివప్ చేసే టైంలో సో యూ గైస్ ఆర్ మేక్ మీ రీథింక్ అగైన్ అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ యూ. అండ్ మంచి మంచి సజెషన్స్ ఇస్తున్నారు, ఇట్లా మెసేజెస్ పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో అండ్ సజెషన్స్ ఇస్తున్నారు, ఇవి చేయండి అవి చేయండి, కలెక్షన్ బాగుంది అని కనీసం కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ అండి. ప్లీజ్ కీప్ గోయింగ్. మీ సజెషన్స్ వల్ల నాకేంటంటే ఒక ఐడియా వస్తుంది. సో దాన్ని బట్టి నేను ఇంకా మంచిగా మీకు ప్రెజెంటబుల్గా నేను ఇంకా వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఫస్ట్ కమింగ్ టు దిస్ వ్లాగ్, ఇట్స్ బర్త్డే వ్లాగ్. అందరిలాగా బర్త్డే అంటే నాకు కూడా పిచ్చ ఎగ్జైట్మెంట్ ఉంటుంది చిన్నప్పటి నుంచి. బాగా ఎంత అంటే బర్త్డేకి కొంచెం స్పెషల్గా ఉండాలి అని ఒక ఫీలింగ్ అనమాట. సో మమ్మీ డాడీ కూడా అలానే చూసేవాళ్ళు నన్ను. సో బర్త్డే వస్తుందంటే మంచి మంచి కొత్త కొత్త బట్టలు కొనుక్కోవాలి, కొత్త కొత్త చెప్పులు, కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్ళాలి, మూవీకి వెళ్ళాలి, మంచిగా బిర్యానీ తినాలి, ఇలాంటివి ఆల్మోస్ట్ వాళ్ళు అందరి పిల్లల్లాగే నాకు ఉండేది. కొంచెం పెద్దగా అయ్యేసరికి ఎలా అంటే ఇంకా నా ఫ్రెండ్స్తో ఎలా పార్టీస్కి వెళ్ళాలి, ఎలా బంక్ కొట్టి మూవీస్కి వెళ్ళాలి, పర్మిషన్ ఎలా తీసుకోవాలి, సో ఇట్లా ఉండేది. అండ్ ఇంకా తర్వాత ఇంకా మ్యారేజ్ లైఫ్కి వచ్చిన తర్వాత ఇంకా మోహన్తో బయటకి ఎట్లా వెళ్ళాలి, ఇంచాత ఆఫ్ ఎట్లా పెట్టించాలి, సర్ప్రైజ్ ఇస్తారా లేదా, ఇలాంటి ఎగ్జైట్మెంట్ ఉండేది అనమాట. సో ఐ డోంట్ నో వై 2013 ఈజ్ అ ఫేజ్ అనమాట. అది నాకు నా లైఫ్లో అదొక టైమ్. సో సిన్స్ 2013 ఆన్వర్డ్స్ నాకు ఒక కైండ్ ఆఫ్ వెక్సింగ్ ఫీలింగ్ లాగా వచ్చేసింది. బర్త్డే అంటేనే వద్దు, నేను చేసుకోను, నాకు ఇంట్రెస్ట్ లేదు. నాట్ ఓన్లీ ద బర్త్డే, ఏమైనా నాకు స్పెషల్గా నేను చేసుకోవాలి, ఏమైనా కొనుక్కోవాలన్నా కూడా అలాంటి ఫీలింగే ఉండేది. అదొక కైండ్ ఆఫ్ సాడ్ లాగా ఎపిసోడ్ రన్ అయ్యేది అనమాట. అది నేను ఎంత బయటకు వచ్చేసానని నేనైతే ఫీల్ అవుతున్నాను. అండ్ ఇంకోటి ఎందుకంటే బికాజ్ యూనో నాతో ఉన్న మనిషి, నాకు అన్ని సజెషన్స్ గైడెన్స్ ఇచ్చిన మనిషి నా దగ్గర లేరు. మేబీ నేను డాడీని మిస్ అవ్వి ఉండొచ్చు. సో అందుకనే ఇవన్నీ నాకు జరుగుతున్నాయేమో అట్లా అనిపించేది. సో అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటాయి కదా. సో ఆ గ్రీఫ్ అనేది ఇదివరకు నాకు ఎలా అంటే జాన్ వచ్చిందంటే మాకు తిథుల ప్రకారం చేసుకునేవాళ్ళం అనమాట. మేము తిథుల ప్రకారం అంటే తెలుగు క్యాలెండర్స్ డేట్స్ ఉంటాయి, దాని ప్రకారం బర్త్డే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. డేట్స్ కొంచెం లైట్ తీసుకునే వాళ్ళం అనమాట. సో జాన్ వచ్చిందంటే ఇంకా శివరాత్రి ఎప్పుడు వస్తుంది, దాని ముందు నా తిథి ఎప్పుడు వస్తుంది, అట్లా చూసుకుంటూ అలా ప్లాన్ చేసుకుంటూ ఉండేదాన్ని. బట్ తెలియకుండా వెళ్ళిపోతే బాగుండు, తర్వాత 4 days తర్వాత లేకపోతే 2 days తర్వాత తెలిస్తే బాగుండు అని నాకు అలా అనిపించేదండి. లిటరలీ చాలా అవాయిడ్ చేయడానికి ట్రై చేసేదాన్ని. బాగా ఎంజాయ్ చేసేదాన్ని కాదు, సెల్ఫ్గా నేను ఎంజాయ్ చేసేదాన్ని కాదు అనిపించేది. అంటే చుట్టుపక్కల వాళ్ళ కోసం, అందరి కోసం వాళ్ళు బాధపడతారని నార్మల్గా ఉండేదాన్ని, కానీ నేను సెల్ఫ్గా ఎంజాయ్ చేయలేకపోయేదాన్ని. బట్ ఐ డోంట్ నో వై, ఐ థింక్ ఐ కమ్అట్ ఆఫ్ ఇట్ అండి. సో ఈ ఇయర్ మాత్రం చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాను. ఐ డోంట్ నో వై. మా మమ్మీ నా పక్కన ఉంది అండ్ కిడ్స్ ఆర్ గ్రోయింగ్ అప్. నాకు వాళ్ళన్నీ దగ్గరుండి వాళ్ళకి బటర్ఫ్లై సిస్టమ్ కాబట్టి నాకు బటర్ఫ్లై క్యాప్ తాటము, మమ్మీకి పర్పుల్ ఇష్టం కాబట్టి పర్పుల్ కలర్తో నేమ్ రాయించటము. సో ఎవ్రీ సింగిల్ థింగ్ అలా గుర్తుపెట్టుకొని దే ఆర్ డూయింగ్ ఫర్ మీ, కాంట్రిబ్యూటింగ్ దేర్ ఎఫర్ట్స్ అంటుంటే నాకు చాలా బాగా మంచిగా అనిపించేది అసలు. అండ్ ఈ ఇయర్ బర్త్డే అయితే నేను చాలా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాను. ఐ డోంట్ నో వై, నాకు 1 week నుంచే సేమ్ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయింది. సో నేను ఎందుకు ఇదంతా నేను షేర్ చేస్తున్నాను అంటే, లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇట్స్ లైఫ్లో కామన్ అనమాట. అవి వాటిని రిలేట్ చేసుకుంటూ మన లైఫ్లో వచ్చే సెలబ్రేషన్స్ని లింకప్ చేసి అనవసరంగా రూయించేసి మనల్ని ఇష్టపడే వాళ్ళని బాధ పెట్టడం తప్ప ఏముండదండి. అది నేను చాలా లేట్గా రియలైజ్ అయ్యాను. సో అందుకనే అలా నాలాగా ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ తొందరగా వైండప్ చేసేసుకోండి మైండ్ని, చక్కగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. ప్రతి విషయం లైఫ్ ఈజ్ ఎ సెలబ్రేషన్ అనమాట. లైఫ్ అనేది ప్రతిరోజు ఇంపార్టెంట్.
మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు, మూమెంట్ని ఎంజాయ్ చేయాలి, లైఫ్ లీడ్ చేయాలి. సో అప్ అండ్ డౌన్స్, స్ట్రెస్, టెన్షన్స్ ఇవన్నీ ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ అట్ ద సేమ్ టైం డెత్ ఇవి కూడా పార్ట్ ఆఫ్ లైఫే. సో యూ షుడ్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. అందరం మనం ఇక్కడ ఉండిపోతామని కాదు, మనం ఉన్న వాళ్ళతో హ్యాపీగా హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేయాలి. కమింగ్ టు ద వీడియో, ఆ రోజు కొంచెం బ్రేక్ఫాస్ట్ పటాపట్ చేసేసుకొని, అంటే ఇది చాలా హెవీ బ్రేక్ఫాస్ట్ అండి. ఇది నాకు వాల్మార్ట్లో దొరికింది. రై ఫ్లోర్తో బ్రెడ్ అనమాట, మార్బుల్ బేస్డ్ బ్రెడ్. ఇది మొత్తం అంటే హోల్ వీట్ ఫ్లోర్ ఉంటుంది కదా, అండ్ రై ఫ్లోర్ మిక్స్డ్ అనమాట. సో ఎక్కువ దీంట్లో షుగర్స్ అసలు 0 షుగర్స్, ప్రోటీన్స్ 4 grams ఉన్నాయి, ఇంకా కార్బ్స్ వచ్చేసి 21 grams అట్లా ఉన్నాయి. సో నేను ఎప్పుడు చూసినా క్యాలరీస్, ఇంగ్రీడియంట్స్ చెక్ చేసుకొని తీసుకుంటాను. సో యూజువల్గా గ్యూకమోల్ చేస్తాను అవకాడో. వీళ్ళకి అవకాడో అస్సలు ఎక్కదు. ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాను. అవకాడో స్మూదీస్ కానీ, ఇంకా అవకాడోలో దేంట్లో ఒక దాంట్లో యాడ్ చేస్తాను, బట్ బోర్ ఫీల్ అవుతారు. సో అందుకే నేను ఫర్ ఏ ట్రయల్ నేను గ్యూకమోల్ దీంట్లో వేసాను. గ్యూకమోల్ అంటే తెలియని వాళ్ళకి, గ్యూకమోల్ జస్ట్ ఒక అవకాడో తీసుకొని దాంట్లో కొంచెం వెల్లుల్లిపాయి అండ్ ఒక జింజర్, కొంచెం పెప్పరు, కారం ఇవన్నీ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అండ్ టమోటా వేసుకొని చేసుకోవడమే అండి. అది చాలా బాగుంటుంది చిప్స్లో, అండ్ దీంట్లో మాత్రం చాలా యమ్మీగా ఉంది. అండ్ యు నో వాట్, దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఈ ఫీటా క్రంబుల్స్ అండ్ ఈ ప్రెస్టో సాస్. ఈ 2 వేసుకొని మాత్రం టోస్ట్ చేసుకొని క్రంచీగా తింటే చాలా బాగుందండి. ఎంత హెవీగా ఉంటుందో, ఎక్కువ ఆకలి కూడా అయ్యదు. సో మేమందరం ఫ్యామిలీ ఇంక్లూడింగ్ మై మామ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఈ బ్రేక్ఫాస్ట్. మీరు ఒక్కసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. మీ దగ్గర మార్బుల్ బ్రెడ్ లేకపోతే షుగర్ లెస్ బ్రెడ్స్ ఉంటాయి కదా, హోల్ వీట్ బ్రెడ్స్, వాటితో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఐ ఆల్వేస్ ప్రిఫర్ ద ప్రొడక్టివ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. కొంచెం ప్రొయాక్టివ్గా అంటే ఎనర్జిటిక్గా ఉండాలి ఆ డే అంతా అంటే కనుక నేను ఫస్ట్ మంచిగా ఫ్రూట్స్, ఇంకా బ్రేక్ఫాస్ట్తో పాటు మంచిగా మిల్క్ అవన్నీ నేను ప్రిఫర్ చేస్తాను. అండ్ పిల్లలకు కూడా అట్లనే ఇస్తాను. కంపల్సరీ ఒక వెజ్జీ ఆర్ ఒక యూనో నట్స్ కానీ లేకపోతే ఫ్రూట్ కానీ ఉంటుంది మార్నింగ్ కంపల్సరీ బ్రేక్ఫాస్ట్కి. ఐ ఆల్వేస్ ప్రిఫర్ హెల్దీ మీల్ అనమాట మార్నింగ్. అండ్ ఆఫ్టర్ దట్ ఆబ్వియస్లీ వీకెండ్స్ అంటే ఏదో ఒక యాక్టివిటీ అయితే ఉంటుంది. ఈ స్ప్రింగ్లో నేను పిల్లలిద్దరికి మ్యూజిక్ క్లాసెస్లో జాయిన్ చేశాను. సో ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క మ్యూజిక్ క్లాస్లో teachers.on అని చెప్పి ఒక మ్యూజిక్ వెబ్సైట్ ఉంటుంది. నేను మీ కింద లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఇఫ్ ఎనీవన్ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ గో అహెడ్ అండి. ప్లీజ్ చెక్అవుట్ దెమ్. అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, రిక్వైర్మెంట్స్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. వాళ్ళు ఫోన్ నెంబర్స్ అవన్నీ కూడా ఇస్తారు. జస్ట్ సులేఖ లాగా ఉంటుంది అనమాట. సో మనం చూసుకొని చెక్ చేసుకోవడం ఉంటుంది. సో అది నాకు మ్యూజిక్ క్లాస్ చాలా హెల్ప్ అయిందండి పిల్లలిద్దరికి. సో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. శ్లోకాలు చదవటము, సాంగ్స్ పాడటము, స్వరాలు నేర్చుకోవటము, సరళి స్వరాలు, దాటు స్వరాలు, జంట స్వరాలు నాకు చాలా ఇష్టము. ఐ యూస్ టు లెర్న్ ఎ మ్యూజిక్. సో నేను వాళ్ళతో పాటు ఐ రీకలెక్టింగ్ మై ఓల్డ్ మెమరీస్. హోమ్ డిస్పోనా? హోమ్ డిస్పో. మనం కిడ్స్తో షాపింగ్కి వెళ్తే ఫస్ట్ వాళ్ళు కొంచెం అన్కంట్రోలబుల్గా ఉండటము, ఏదో ఒక టాయ్ కానీ ఏదో ఒకటి నచ్చితే అది మేము తీసుకుంటాం అని చెప్పటము, ఇవన్నీ జరుగుతాయి. అంటే ఒక్కొక్కసారి వాళ్ళు టాంట్రమ్స్ ప్లే చేస్తారు. కొంతమంది కిడ్స్ చెప్తే వింటారు, కొంతమంది కిడ్స్ చెప్పినా వినరు. సో ఇలాంటి టైంలో మనం కొంచెం పేషెన్స్గా ఉండాలి. వాళ్ళు యాంగర్ చూపిస్తున్నారని చెప్పి మనం కూడా బర్స్ట్ అవుట్ అవ్వటం అలాంటివి మానుకోవాలి. సో టాంట్రమ్స్ చూపిస్తున్నారు అన్నప్పుడు ఫస్ట్ వాళ్ళ మీద అటెన్షన్ పే చేయకుండా ఫస్ట్ వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయటం ఇలాంటివి చేయాలన్నమాట. ఇఫ్ ఇంట్లో ఉన్నప్పుడు టాంట్రమ్స్ ఏమైనా ప్లే చేశారనుకోండి, నాకు ఇది కావాలి, నాకు కుకీ కావాలి, నాకు ఇంకా 10 more కుకీస్ కావాలి అన్నప్పుడు దట్ ఈస్ నాట్ గుడ్. కాబట్టి సో వాళ్ళని అటెన్షన్ పే చేయకుండా ఉండటం కూడా మంచిదే.
సో ఎందుకని ఎక్స్ప్లెయిన్ చేయాలి సిచ్యుయేషను, ఇన్ని తింటే నీకు కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళకి క్లియర్గా సిచ్యుయేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది అండ్ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు కూడా. సో అలా కాకుండా నేను 10 కుకీస్ ఇవ్వను అని వాళ్ళ మీద మనం కూడా ఎల్ చేసి ఇలా కొంచెం బర్స్ట్ అవుట్ అయితే కనుక సో వాళ్ళు అవన్నీ గుర్తుపెట్టేసుకుంటారు అండ్ అదే సేమ్ బిహేవియర్ రిపీట్ చేస్తారనమాట. సో మేక్ షూర్ గుర్తుపెట్టుకోండి, మీ కిడ్స్ మిమ్మల్ని రోల్ మోడల్గా అనుకుంటూ ఉంటారు కాబట్టి సో మనం వాళ్ళతో బిహేవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలి. ఎందుకంటే అదే మళ్ళీ వాళ్ళు రిపీట్ చేస్తారు. సో వాళ్ళకి తెలీదు ఇది రిపీట్ చేయొచ్చో లేదా అని తెలియదు అనమాట. సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట ఉన్నప్పుడు వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అని అస్సలు అనుకోవద్దండి. కిడ్స్ ఇలా బిహేవ్ చేస్తే వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు. ఐ మీన్ టెంపుల్స్కి వెళ్ళినా కూడా ఒక్కొక్కసారి ఇట్స్ కామన్ థింగ్ అండి. దట్స్ ఓకే, దట్స్ రియలీ ఓకే. ఇప్పుడు వీళ్ళు చూస్తున్నారని ఏదో ఒకటి కిడ్నీ హర్ట్ చేయటం అవన్నీ చేస్తాము. ఈవెన్ దో ఏదో ఒక మాట అంటాము అవి చేస్తాము. సో నన్ను అడిగితే అవన్నీ కరెక్ట్ కాదు. ఏ రకంగా వాళ్ళని కొంచెం కంట్రోల్ చేయగలుగుతామో, ఇలా చేయొద్దని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తామో అది మాత్రమే ఇంపార్టెంట్ అండి. వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు అనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఆ ప్లేస్ నుంచి మీరు బయటకు వచ్చేస్తే వాళ్ళ మొహాలు మీకు గుర్తుండదు, మీ మొహం వాళ్ళకు గుర్తుండదు కదా. సో ఆ మాత్రం దానికి అనవసరంగా కిడ్నీ హర్ట్ చేయటం ఇవన్నీ కరెక్ట్ కాదని నా ఫీలింగ్. అప్పుడు మీరు కామ్ డౌన్ అయ్యి మీ కిడ్నీ కూడా కొంచెం యూనో ఎక్స్ప్లెయిన్ చేయండి. సిచ్యుయేషన్ ఇలా అందరూ ఉన్నారు ఇలా చేయొద్దు అని చెప్పి మీరు ఎక్స్ప్లెయిన్ చేయడంలోనే ఉంటుంది ఏదైనా. సో అలా ఏమైనా చేయండి, అంతేగాని మీరు పక్కకు తీసుకొచ్చేసి అరవటము అట్లా చేశారు అని వాళ్ళకి తప్పు చేయటము ఇవన్నీ చేయొద్దు. దానివల్ల ఏంటంటే ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది టైం బీయింగ్. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ఏం చేయాలన్నా కొంచెం ఆలోచించి భయపడుతూ ఉంటాడు. సో అది కరెక్ట్ కాదు. సో సిచ్యుయేషన్ వాళ్ళకి కరెక్ట్గా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే కరెక్ట్. This is my bicycle. Daddy, you have a red book. I'm trying to ride the book. Daddy, Do you like it? the lower one's red. There's no brake here. I got mine. This is my bicycle. This is my bicycle. Which one you like most, Arshi? That is 16. That is 16, Arshiv's one. Not very good. It's all good. సో వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే వాల్మార్ట్ మొత్తం రౌండ్ వేశారండి ఇద్దరు. చక్కగా ఒక కార్ పార్కింగ్ లాట్ దాకా అట్లానే తొక్కుకుంటూ వచ్చారు బిల్లింగ్ వేయించుకొని. సో ఆఫ్టర్ దట్ యాజ్ పర్ అవర్ ప్లాన్ హెయిర్ కట్కి అయితే తీసుకెళ్ళాలని. కోవిడ్ వల్ల అస్సలు హెయిర్ కట్కి తీసుకెళ్ళలేదు, ఇంట్లోనే పిచ్చిగా ఏదో చేసేవాళ్ళం. నేను మోహన్ ట్రయల్స్ చేసేవాళ్ళం. ప్రాపర్ హెయిర్ కట్ బయటకి తీసుకెళ్ళి చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట కోవిడ్ వచ్చిన తర్వాత. అండ్ డిడ్ యు సీ ఆర్షిఫ్స్ ఫస్ట్ హెయిర్ కట్ అనమాట. Birthday to you. Happy birthday, Santi. Thank you, Lala Kutulu. Love you. Love you too, Mommy. You too. Are you 10? Are you 50? Are you 20?
No need to wear the mask. Why? You're in the car. Yay! What is today? Sunday! What's special today? Biryani! Biryani! Never చెప్పట్లేదు. Biryani! Biryani! Today is what more? Biryani! బిర్యానీ ఏంట్రా? What is today? Biryani! Oh, really? I forgot. What is that? Biryani! సో నా బర్త్డేకి నేను మోహన్ ప్లాన్ చేసామన్నమాట. ఆల్రెడీ బౌలింగ్ వెళ్ళి చాలా రోజులైందండి. న్యూయార్క్లో ఉన్నప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా వెళ్ళేవాళ్ళం, మాకు చాలా దగ్గరలో ఉండేది. ఇక్కడైతే ఇదే ఫస్ట్ టైం న్యూ జెర్సీ వచ్చిన తర్వాత. అండ్ పిల్లలకి కూడా ఇదే ఫస్ట్ టైం. వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో అనేది ఐ హ్యావ్ టు సీ. అండ్ మమ్మీ కూడా ఉన్నారు కదా, సో చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళటము. సో నాకు బౌలింగ్ అనగానే యూనో నాకు హ్యారీస్బర్గ్ డేస్ గుర్తొస్తాయి. నేను అక్కడ వర్క్ చేసేటప్పుడు నా కొలీగ్ వాళ్ళ వైఫ్ నేర్పించింది. నేను అప్పుడు ఫస్ట్ టైం అనమాట వెళ్ళటము. షీ ఈజ్ వెరీ వండర్ఫుల్ లేడీ అనమాట. అండ్ ఈ vlog end అయిపోయింది. థ్యాంక్స్ a lot for watching అండి. See you on my next video. Until then, ta-da! Bye-bye!